ఇరాన్తో జరుగుతున్నటువంటి యుద్ధం సందర్భంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మనోళ్ళు సాధారణంగా విదేశాలకు వెళ్ళేటప్పుడు, అమెరికా కావచ్చు, యూరప్ దేశాలకు వెళ్ళేటప్పుడు రెండు మార్గాలు. ఒకటి సింగపూర్లో దిగి అక్కడి నుంచి ఎక్కడం అనేటటువంటి జరుగుతుంటుంది, లేదా ఎక్కువగా దుబాయ్ రూట్లో నుంచినే జరుగుతుంది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాలకి సర్వీసులు నిలిపివేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ణయించింది. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ దేశాలకి ఆల్రెడీ బయలుదేరాల్సిన ఇవాళ 10 విమాన సర్వీసులు రద్దయినాయి. ఇక ఈ యుద్ధం పూర్తయ్యేదాకా కూడా విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి అతిపెద్దదైనటువంటి షాకింగ్ పరిణామం. మిడిల్ ఈస్ట్ దేశాలకి వెళ్ళడానికి కుదరదు, ఖచ్చితంగా యుద్ధం ఆగాల్సింది. ఎందుకంటే అట్టించినే వెళ్ళాలి, ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. దాంతో విమాన సర్వీసుల రద్దు అన్నటువంటిది అనివార్యమైంది. భారత ప్రభుత్వం దీని మీద సమీక్షించిన తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చింది పౌర విమానయాన శాఖ. దీంతో విమాన సర్వీసులు రద్దు నిర్ణయం తీసుకున్నారు.